మీకు వినియోగించుకునేది ఒకటే, మాకు వాష్రూమ్ ఎక్కువ కావాలి, రోడ్డు చక్కగా ఉండాలి, వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు. ఇంకోటి చెప్తా మేడం గారు, మీరు ఏమనుకోపాకండి, ఈ రోజే మినరల్ వాటర్ పెట్టారేమో నాకు తెలిసి, ఇంతకుముందు అయితే లేదు. నేను చాలాసార్లు వచ్చాను. ఇప్పుడు మీరు వచ్చారేమో చికెన్ చేశారేమో, రైసు. నేను మీకు కించపరిచి మాట్లాడలేదండి. దయచేసి ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు, సరిగా ఉడుకుతుందా ఉడకదా తెలియదు. నీళ్ళ సాంబారు ఐ రిపీట్ సార్, నేను ఎంఏబీడి, మా పాప శశికళ 7th క్లాస్. ఐ రిపీట్ సార్, ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఒకటి, ఆ నీళ్ళ సాంబారు ఇదే సార్ ఇక్కడ పోసేది. సార్ మేము అదే చెప్తున్నాం, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, మేము హక్కుగా అడుగుతున్నాం, డిమాండ్ యాజ్ ఫర్ ఏ డిమాండ్. లేలే సార్, సార్ 175 అది అయిపోయింది, నాకు అవసరం లేదు అది. ఇది మన గవర్నమెంట్, మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్. ఇప్పుడు కూడా ఇట్లనే జరిగితే బాగుండదు. మేము హక్కుగా మేము ఓటేసినాం, మా సార్కు ఓటేసినాం, మేము అడుగుతున్నాం. అది సార్ మేము అడిగేది అదే. దయచేసి అందరి తరఫున నేను అడుగుతున్నా సార్, ఒకటి రోడ్డు, ఒక వాష్రూమ్ పెంచండి సార్. ఈ మెస్ పరంగా కూడా కొద్దిగా డెవలప్ చేయండి సార్. ఏదో మీరు ఉన్నారని ఆరబాటం తప్ప ఏం లేదు. ఇక్కడ రేపు జరిగేది అదే నీళ్ళ సాంబారు, అదే పురుగుంది. మాకొద్దు సార్. జనవరి నుంచి మాకు రైస్ ఇస్తా ఉన్నారు, అది కూడా చిన్న బియ్యంతో మాకు సవలత మంచిగా చెప్పింది సార్. నేనేమైనా ఉంటే నేను క్షమించండి. నేను ఒక